సూపర్. రన్నింగ్ ఫర్ ద బస్. తింటున్నప్పుడు ఇంత పెద్ద రాయి వచ్చిందట, గొడవ పెట్టుకుంటుండు మనోడు. ఎన్ని షెల్స్ అంటే అసలు వాము. అప్ప ఈ శంఖం హైలైట్. ఇంకా ఇట్లా క్లోజ్ చేస్తున్నా క్లోజ్ అవ్వట్లే, అప్పుడప్పుడేమో అదే క్లోజ్ చేసేసుకుంటుంది గట్టిగా. మైండ్ ఖరాబ్ కలెక్షన్ హే బాయ్. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్తా నేను. అయితే అక్వామ్యాన్, హలో అక్వామ్యాన్, నమస్తే. ఇప్పుడు ఏమైందంటే ఒక వ్లాగ్ ఎండ్ అయ్యంగానే ఇంకో వ్లాగ్ గ్యాప్ లేకుండా స్టార్ట్ అయింది. అదెందుకంటే మేము ఫస్ట్ రూమ్ 1500కి ఓన్లీ 10:30 దాకే ఉంటామని మాట్లాడాం. తర్వాత మావాడు పొద్దున్నే 6 o'clock దాకా ఉంటాం, ఒక ఎక్స్ట్రా 500 ఇస్తామని అన్నాడు. వాడేమో పొద్దున్నే 6 దాకా ఉంటే నాకు 1000 రూపాయలు ఇవ్వని అన్నాడు. లేదు 500 ఇస్తే ఉంటామని అన్నాడు. ఆడు ఒప్పుకోలేదు. ఇంకా మేము వచ్చేసినాం. ఇప్పుడు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ బస్సు 12కి వస్తుందంట నైట్, పాండిచ్చేరికి వెళ్ళేది. ఇప్పుడు నైట్ దర్శనమై మొత్తం నడిచి కూర్చున్నాం. ఇక 12 కోసం బస్సుకు వెయిట్ చేస్తున్నాం. ఖాళీ కూర్చోడం ఎందుకని చెప్పి ఒక హోటల్కి వచ్చినాం. కుత్తి పరోటా ఆర్డర్ చేసినాం. అది వచ్చినాక తింటూ మీకు వీడియో చూపిస్తాం. అది కుత్తి పరోటా. స్పూన్ ఏమి ఇరుకలే, మైక్ ఉరకలే, ఎరకలే. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పలే. పాలే సూపర్. ఇది ఫాస్ట్ వెళ్ళాలి, లేకపోతే ఈ బస్సు కూడా వెళ్ళిపోద్ది. ఇంకా నైట్ బస్ స్టాండ్ లోనే చల్లగాలి అలా అయింది మా పరిస్థితి. కెమెరా తింటావా? ఈ 5 స్టార్ హోటల్లోనే ఇప్పుడు తినడం జరిగింది. మా వాడు ఒకడు కరెక్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సును ఆపాడు. ఇప్పుడు ఆ బస్సులో ఎక్కి పాండిచ్చేరికి స్టార్ట్ అవ్వాలి. వాడు కానీ ఫాస్ట్గా తిని పరిగెత్తి వెళ్ళి ఆపకపోతే అదే లాస్ట్ బస్సు. మళ్ళీ ఇక్కడ హోటల్ రూమ్ తీసుకొని ఒక నైట్ అంతా బొగబెట్టుకొని ఇక్కడ పడుకొని మళ్ళీ రేపు స్టార్ట్ అవ్వాల్సి వచ్చేది. బట్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు ఆడు బస్సుని తెస్తాడు ఇక్కడికి. బస్సు ఎక్కేసి వెళ్ళిపోవడమే. బస్సులో కలుద్దాం. రన్నింగ్ ఫర్ ద బస్. దిస్ ఈస్ ద బస్ స్టాండ్ బాయ్స్ అండ్ గర్ల్స్. హ్యాస్ కమ్. అరే స్టాప్ బ్రో. పోరా. కెమెరామెన్ విండో సీటే ఇరుకు. మే சொல்ல ரொம்ப కుదరాదు. ఈ గాలి వల్ల మైక్ ఎట్లా వస్తుందో తెలియదు గైస్. అయితే అక్వామ్యాన్ ఫిష్ తెచ్చుకున్నా. అరే ఫిష్ గురించి ఇట్లా చెప్తే మంచిగా ఉండదేమోరా నేను. సరే అయితే అక్వామ్యాన్ బస్సులో తినడానికి ఫిష్ తెచ్చుకున్నా. ఇదిగోండి అన్బాక్సింగ్. కెమెరామ్యాన్ ఏమి చెప్పిన ఇదిగోండి అన్బాక్సింగ్. ఉల్లిగడ్డలు కూడా పెట్టిండు, ఫిష్ కూడా పెట్టిండు. మగపులి చేప తినదు, ఉప్పు పసుపు లేకుండా. ఒక టేస్ట్ చేసి చెప్తా ఎట్లా. ఏం టేస్ట్ ఇది అసలు. అబ్బా చేపలాగే ఉంది, ఏం వండలేదు. చిరుత సినిమా రీమేక్. ఇంకా మా హైదరాబాద్లో ఫుడ్ తిన్నాక ఇంకా ఎక్కడ ఎక్కట్లేదు. ఇది కూడా ఫ్లాపే. ఏదన్నా ఒక్క ఫుడ్ ఐటమ్ అన్నా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. కానీ మీరు కోరుకునేసరికి నేను ఇంట్లో ఉంటాను, ట్రిప్ అయిపోద్ది. కెమెరామెన్ కట్. అయితే గైస్ బస్సులో పడుకుందామని అనుకున్నా కానీ నిద్ర పట్టలే. వచ్చేసినాం ఇక పాండిచ్చేరి. ఇప్పుడు బయటికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ పడుకొని పొద్దున్నే లేచి తిరిగి ఎంజాయ్ చేయాలి. అంతే. హాయ్ అక్వామ్యాన్. అయితే బస్ స్టాప్ నుంచి సరాసరి రూమ్లోకి వచ్చాం. చలో మీకు రూమ్ ఎట్లుందో చూపిస్తా. రూమ్ టూర్. ఇదే రూమ్ అయితే చాలా లగ్జూరియస్గా ఉంటుంది. రండి. మనం లగ్జూరియస్ రూమ్స్లోనే ఉంటాం. చూసారా, ఇది ఇలా పెడితే నానవుతాయి. ఇది బాత్రూమ్, ఇదొక బెడ్. అయిపోయింది రూమ్. హలో అక్వామ్యాన్, వాట్సాప్. గుడ్ మార్నింగ్. పొద్దున్నే 11:30కి లేచి రెడీ అయ్యామన్నమాట. ఇప్పుడు పాండిచ్చేరి ట్రిప్ స్టార్ట్. పదండి వెళ్ళి దుమ్ము దులిపేద్దాం. అయితే మా వాళ్ళు స్కూటీ మాట్లాడుతున్నారు.
స్కూటీలో తిరుగుదామని చెప్పి నడిచి నడిచి ఏం తిరుగుతామని చెప్పి స్కూటీ మాట్లాడుతుర్రు. అయితే ఈడ వర్షం స్టార్ట్ అయ్యింది, లైట్గా పడుతుంది, ఎక్కువ కాదు. మీకు కనిపిస్తుందో లేదో కూడా తెలియదు, వర్షం అయితే లైట్ పడుతుంది. మరి గాయస్ మన స్కూటీ వచ్చేసింది. యాక్టివా జిఎం లేదు, మరి యాక్టివ్ వచ్చేసింది. ఇప్పుడు దీని మీద దన్న పాండిచేరి మొత్తం తిరిగేద్దాం. ఫస్ట్ అయితే 12:30 అవుతుంది. ఫస్ట్ అయితే వెళ్ళి లంచ్ చేద్దాం, తర్వాత స్టార్ట్ చేద్దాం జర్నీ. అయితే తుమ్మిన ఒక 2 నిమిషాల తర్వాత స్టార్ట్ అవుదాం. అయితే అక్వామన్ ఏమైందంటే ఆ స్కూటీకి డిక్కీ లేదు. డిక్కీలో ఏమో ఇంపార్టెంట్ సామాన్ ఉన్నాయి, మైక్ వగేరా పోతాయేమని చెప్పి స్కూటీ అప్గ్రేడ్ చేసినాం. ఇది అప్గ్రేడో డౌన్ గ్రేడో కింద కామెంట్ చేయండి. ఈ స్కూటీ నేను ఎప్పుడు నడపలే. లెట్స్ గో ఆన్ దిస్ స్కూటీ అండ్ లెట్స్ కవర్ పాండిచ్చేరి. తొక్కు బిర్యానీ తినడానికి వచ్చాము. ఇది రీల్స్లో ఘోరంగా ఫీల్డ్లో వస్తూ ఉందన్నమాట. సో ఎప్పుడు హైదరాబాద్ బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా తొక్కు బిర్యానీ కూడా తిందాం, ఇది ఎట్లుందో కూడా చూద్దాం. సో ఈ తొక్కు బిర్యానీ తుక్కు రేగడానికి వచ్చేసినాం. చాలా లోపలికి వెళ్ళి తిందాం. ఎందుకంటే గాయస్ చికెన్ 65 వచ్చేసింది, తిని చూద్దాం ఎట్లుందో. ఇది 100 అంట, ఒక్కొక్క ప్లేట్ 100. బాగుంది, పర్లే, బాగానే ఉంది. ఇక్కడ స్పెషల్ ఐటమ్ అయితే ఇది కాదు, తొక్కు బిర్యానీ అని చెప్పు. మా అమ్మ రాయి వచ్చిందంట, తింటున్నప్పుడు ఇంత పెద్ద రాయి వచ్చిందంట. సో గొడవ పెట్టుకుంటుండు మనోడు. మనం వచ్చేసిన ఫేమస్ తొక్కు బిర్యానీ. పైన మొత్తం ఇట్లా పీసెస్ పెట్టించారు, రైస్ గుడ్డు కూడా ఇచ్చారు. లెట్స్ సీ హౌ దిస్ టేస్ట్. బాగుంది, నిజం బాగుంది. అంటే రైస్ మరి మనంత ఫ్లేవర్ఫుల్గా లేదు, కానీ మొత్తం ఈ పీస్తో కలుపుకొని ఒక ముద్ద తింటుద్దాం. బాగుంది, అదొక కొత్త ఫ్లేవర్. ఎప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీ కాకుండా ఇది. అండ్ ఇక్కడ ఉల్లిపాయలు చూడండి, ఉల్లిపాయలు ఇలా వీళ్ళు పెరుగుతో కలిపి ఇస్తున్నారు. విత్ రైతా ఉల్లిపాయలు కలిపిస్తున్నారు, రైతా ఇవ్వట్లేదు. అది బాగుంది. ఇదైతే కమ్మగా ఉంది, దిగిపోతుంది ఈజీగా. బాగుంది, అందుకే ఇక్కడ ఎంత ఫేమస్ అయింది. ఇప్పటిదాకా నేను తిన్న ఐటమ్స్లో నాకు ఏదైనా నచ్చి హాయిగా దిగుతున్న ఐటమ్ ఏదైనా ఉండదంటే అది ఇదే. బాగుంది. పాండి మరీనా బీచ్ ఘోరంగా ఉన్నాయి. కాకులు అయితే మన కాడ కాకులు కనిపిస్తలేదు. మస్తు ఏళ్ళకి వెళ్ళి ఏం చేస్తారో మరి మన వాళ్ళు. చాలా భయంకరంగా ఉంది ఈ బీచ్. అంటే దిగ ఆడుకునే బీచ్ అయితే అస్సలు కాదు ఇది. దిగితే ఇంకా అట్నుంచి అటే. అప్పట్లో గోకర్ణకి వెళ్తే అక్కడ ఉండే మంచి మంచి బీచ్లు దిగ ఆడుకునేవి. ఇవి చాలా భయంకరంగా ఉన్నాయి. ఇందులో దిగ ఆడుకోవడం అంటే చాలా రిస్కీ అనే చెప్పాలి. అలా అంత పెద్ద పెద్దగా వస్తున్నాయి. మళ్ళీ మనం వచ్చిన టైం కూడా అలాంటిది. శ్రీలంకలో సునామీ నడుస్తూ ఉంది బాయ్. అదిగోండి గాయస్, అక్కడ ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది. చుట్టూ నల్ల రాక్స్తో ఒక మస్తు బీచ్, ఒక మంచి బ్రిడ్జ్ ఉందన్నమాట. సముద్రం అలల అంచుల దాకా తీసుకెళ్తుంది. ఆ అంచుల మీదకి వెళ్దాం రండి. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది అసలు. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ పండురంగా అసలు సూపర్ ఆదా లొకేషన్ ఆయచ్చు. అసలు మైండ్ ఆయచ్చా మొత్తమా. సారీ, ఇక్కడ ఉండి తమిళ్ వచ్చేసింది, మీరేం అనుకోకండి. అది నేను ఐఎమ్ వెరీ ఫాస్ట్ లెర్నర్, సో ఫాస్ట్గా నేర్చేసుకున్నా. సూపర్ ఉంది. అక్కడేమి ఇంకో బ్రిడ్జ్ లాగుంది, ఇక్కడేమి ఇంకో బ్రిడ్జ్ లాగుంది. లొకేషన్ అయితే అదిరిపోయింది.
ఫుల్ పీస్ఫుల్ అనమాట. ఎందుకు నాకు బీచెస్ అంటే మస్తు ఇష్టం. నాకు ఆ హిల్ పార్క్స్ వాటి కంటే కూడా నాకు ఇట్లా బీచ్లకు వస్తేనే ఆ పీస్ అనేది తెలుస్తుంది, ఒక మజా అనేది ఉంటుంది, ఆ అలలు అది. అందుకే ఆక్వామ్యాన్ ఊరికే అవ్వరు కదా, ఆక్వామ్యాన్ అంటే నాకు మొత్తం ఇక వాటర్ ఇష్టం అనమాట. ఐ లవ్ వాటర్ లైఫ్. ఇక్కడ రాళ్ళ మీద కూర్చొని ఆ సముద్రాన్ని చూస్తే వచ్చే మజానే వేరు. ఫస్ట్ కొట్టింది, అలా కొట్టింది తీరా. అయితే ఆక్వామ్యాన్ ఇప్పటిదాకా బ్రిడ్జ్ మీద టైం పాస్ చేసాం. ఇప్పుడు పదండి నీళ్ళ దగ్గరికి వెళ్దాం, అలల దగ్గరికి. లెట్స్ గో టు ద బీచ్. బాబా బాబా పెద్ద పెద్ద షెల్స్ ఉన్నాయి అసలు. బాబా ఇవన్నీ ఇంటికి తీసుకెళ్తా నేను. ఎంత పెద్ద పెద్ద అంటే ఒక ఆక్వేరియం సెటప్ చేస్తా ఓన్లీ ఈ షెల్స్తో. మొత్తం ఈ షెల్స్ ఉంటాయి అనమాట. అసలు చూడండి చూడండి ఎన్ని షెల్స్ పడున్నాయి అంటే, మంచి మంచి. మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్తా కలెక్ట్ చేసి. అండ్ ఫస్ట్ అయితే వెళ్ళి సముద్రుడికి దండం పెట్టుకుందాం. చెప్పులు ఇప్పేసి దేవాయ మస్తు పవర్ఫుల్గా వస్తున్నాయి అలలైతే. వావ్, ఈ అలలే ఈ షెల్స్ అన్నిటిని తెచ్చాయి. చూడండి అసలు ఒక్కసారి ఇక్కడ ఎన్ని షెల్స్ అంటే అసలు వామ్మో. అబ్బా అబ్బా ఈ శంఖం హైలైట్. బాబా బాబా చూడు. కానీ ఇది లైట్గా ఇరిగింది, కానీ కొంచెం మనసు పెట్టి ఎతికితే మాత్రం మైండ్ ఖరాబ్ కలెక్షన్ హే బాయ్. ఇది చూడండి బాయ్. బా అయితే ఇందులో ఉంది ఓపెన్. ఇది కూడా ఇంకా ఈ ఓపెన్ కూడా అవ్వలే, ఓపెన్ కూడా అవ్వకుండా ఉన్నాయి. కానీ చాలా బాగున్నాయి చూడండి, అంత ప్రిటీ ఉన్నాయి. దన్నా కలెక్షన్ ఇక స్టార్ట్. మామూలుగా లేవు అసలు ఐటమ్స్తో జబర్దస్త్ మియా. బాబా ఏవేవో వెరైటీ షెల్స్. శంకుం ఇది చూడండి ఎంత యాంటిక్ ఉందో, అదిరిపోయింది చూసారా. దీనికి ఇది ఇరిగి కానీ పర్ఫెక్ట్ షేప్లో ఇరిగింది ఇట్లా హోల్స్తో. అసలు అదిరిపోయింది ఇది కూడా. ఇంకా దన్నా కలెక్షన్. వావ్ ఇది చూడండి సాలిడ్ ఉంది. ఇదైతే ఇంకా అదిరిపోయింది, ఇది మస్తు ఉంది. అరే దీని లోపల కూడా ఏది ఉందిరా, కానీ బతికైతే లేదు ఏమో అలా ఏం కదలట్లే. వెరైటీ పీసులు అంటే ఇది చూడండి మళ్ళీ, ఇది అదిరిపోయింది. కానీ బతికిలేవు, బతికున్నా ఇందులో ఉందనుకుంటే. ఇది బతికే ఉంది కావచ్చు, బతుకుంటే వదిలేద్దాం, చచ్చిపోతేనే తీసుకెళ్ళి. ఇందులో ఏం లేదు, ఇది ఇరిగిపోయింది కంప్లీట్గా. కానీ ఇందులో ఉందని అనిపిస్తుంది, మరి అది ఉందో లేదో. సరే ఇక్కడ పెట్టి ఒకసారి తడిస్తే తెలుస్తుంది. ఆహా జీరో మూమెంట్, ఏం లేదు లోపల, అంతా డల్లా. దన్నా తీసుకెళ్తున్నా. ఒక మంచి ట్యాంక్ సెటప్ చేస్తా ఇవన్నీ తీసుకెళ్ళి. కాకపోతే నాకు ఒక కవర్ కావాలి. ఇక్కడ దాస్తున్నా, ఎవడు పట్టుకోకుండా ఆర్ఆర్ఆర్ అని రాస్తుంది. ఇక ఎవరు టచ్ చేయడు, ఆర్ఆర్ అని రాసినందుకు. వెళ్ళి కవర్ తెచ్చుకుందాం రండి ఫస్ట్ అయితే. గైస్ మనం ఇందాక సేకరించుకున్న షెల్స్ కవర్ తెచ్చుకున్నా. ఈ కవర్ నిండా నింపి తీసుకెళ్ళిపోదు. ఇదేంది ఇది ఇట్లుంటేనే అందంగా ఉంటుందా. కానీ ఇందులో ఏవేవో ఉన్నాయి ఇదిరా. అరే బతికే ఉందిరా, ఇట్లా దగ్గరగా ఇది బతికే ఉంది. అది క్లోజ్ చేసుకుంది. ఇప్పుడు నేను ఇట్లా ఓపెన్ చేస్తే అది మళ్ళీ క్లోజ్ చేసుకుంది. ఒకసారి ఫ్లాష్ వేసి ట్రై. అదైతే బతికే ఉంది. ఇది అంటే ఏంది, ఇందులో ఇప్పుడు ముత్యాలు ఉంటాయా? ఇదైతే ఇది ఇట్లా ఇది ఇప్పుడు ఇది క్లోజ్ చేసుకుంటుంది చూడండి, అదే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇట్లా నేను క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ అవ్వట్లే. అప్పుడప్పుడేమో అదే క్లోజ్ చేసేసుకుంటుంది గట్టిగా. ఇది బతికే ఉంది కాబట్టి లోపల కూడా ఏదో మూమెంట్ అయితే ఇస్తుంది. బతికే ఉన్నదాన్ని రఘురామ్ రాజా ఏం చేయడు కాబట్టి దీన్ని సేఫ్గా వదిలేద్దాం రండి.
వెళ్ళి ఎంజాయ్ చేసుకోపో. చాలా మంచి మంచి షెల్స్ ఉన్నాయి అసలు నిజం చెప్పాలంటే. కన్నా కలెక్ట్ చేస్తా. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళి ఒక మంచి ట్యాంక్ సెటప్ చేసేదాకా నాకు ఇక నిద్ర పట్టదు ఇక. ఇదిగోండి గాయస్, ఇన్ని షెల్స్ కలెక్ట్ చేసా. ఇప్పుడు ఈ పర్వతం ఎక్కి రావాలి. సాహస వీరుడు. ఇదిగోండి, దీని నిండా షెల్సే ఉన్నాయి, కానీ పెద్దగా ఎక్కువైతే రావు. కానీ చూడండి, కలెక్షన్ దికావు బాయ్. కలెక్షన్ దేకో బాయ్. ఆక్వామ్యాన్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడ కట్ చేస్తున్నా. దీని తర్వాత ఏం జరిగింది అన్నది నెక్స్ట్ పార్ట్స్లో వస్తాయి. అండ్ దీని ముందేం జరిగింది అన్నది అరుణాచలం ఫుల్ గిరి ప్రదక్షిణ చేసిన ఫుల్ వ్లాగ్ కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా వెళ్ళి చూడండి. నేను వెళ్ళే ముందే మిమ్మల్ని అడిగాను మీకు చూడాలని ఉందా అని చెప్పి. మీలో చాలామంది చూడాలని ఉంది అన్నారు కాబట్టి ఈ ట్రిప్ వ్లాగ్స్ అన్ని చేస్తున్నాను అనమాట. వెళ్ళిన ప్రతి చోట మేమందరం ఇట్లా కెమెరాస్ పట్టుకొని ఎప్పుడు వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాం. చాలా కష్టపడి తీసాము. మీరు ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన హాబీలో జాయిన్ అయిపోండి. నేను మీ రఘురామ్ రాజా. లవ్ యూ గైస్. బాయ్ బాయ్.